ఇవాళ మనం మెగ్నీషియం డెఫిషియన్సీ గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, గుట్టుకురి హాస్పిటల్, గుంటూరు. కండరాల నొప్పులు, బోన్ పెయిన్స్, నిద్ర సరిగా పట్టకపోవడం, యాంగ్జైటీ, హెడ్ఏక్, మైగ్రేన్, రెస్ట్లెస్నెస్, కాన్స్టిపేషన్, ఈ లక్షణాలు ఏమున్నా దీనికి మెగ్నీషియం డెఫిషియన్సీ ఒక కారణం కావచ్చు. అసలు మెగ్నీషియం మన బాడీలో ఎలా పనిచేస్తుంది? ఇది చాలా ఎంజైమ్స్కి కోఫాక్టర్గా పనిచేస్తుంది. బీపీ, షుగర్ కంట్రోల్లో కూడా దీని పాత్ర చాలా ముఖ్యం. అండ్ ఇప్పుడు కింద పడితేనే బోన్స్ ఇరిగిపోతున్నాయి కదండి. కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా మన బోన్ హెల్త్కి చాలా మంచిది. కాల్షియం ఛానల్స్ని మన మెగ్నీషియం బ్లాక్ చేయడం వల్ల మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి, మజిల్ రిలాక్సేషన్ వస్తుంది. పెయిన్ కంట్రోల్కి చాలా మెగ్నీషియం ఉపయోగపడుతుంది. మన నర్వ్ పెయిన్స్, మైగ్రేన్స్ని తగ్గిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం, మన మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ని తగ్గిస్తుంది. మెలటోనిన్ అంటే మన స్లీప్ హార్మోన్ ప్రొడక్షన్ని బాగా పెంచుతుంది. నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. మెగ్నీషియం మనకు దేంట్లో లభిస్తుంది? వెజిటేరియన్స్ అయితే పాలకూర, గుమ్మడి గింజలు, సోయా బీన్స్, పొట్టు ధాన్యాలు, డార్క్ చాక్లెట్, అవకాడో ఇలాంటి దానిలలో ఉంటుంది. రెండోది నాన్ వెజిటేరియన్స్ అయితే సీ ఫుడ్స్ అంటే ఉప్పు చేపలు అలా అంటారు కదండి, దాంట్లో ఉంటుంది. అండ్ మిల్క్, కర్డ్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకా మెగ్నీషియం సప్లిమెంట్స్ మనం తీసుకుంటే ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు.